ఈరోజు మనం మలబద్ధకం లేదా కాన్స్టిపేషన్ గురించి తెలుసుకుందాం. మలబద్ధకం వారానికి 3 సార్లు కన్నా తక్కువ మల విసర్జన జరగడాన్ని సాధారణంగా మలబద్ధకం అంటారు. తరచూ మలం గట్టిగా, పొడిగా మరియు విసర్జించడానికి కష్టంగా ఉండటాన్ని మలబద్ధకం అంటారు. మలబద్ధకానికి గల సాధారణ కారణాలు ఇప్పుడు చూద్దాం. తగినంత పీచు పదార్థం తీసుకోకపోవడం, తగినంత నీరు త్రాగకపోవడం, శరీర కదలికలు లేకుండా ఉండడం, దీర్ఘకాలం మంచం మీద విశ్రాంతి తీసుకోవడం, అధిక ప్రయాణం చేయడం, కొన్ని రకాల మందులు వాడటం, అధిక స్థాయి మానసిక ఒత్తిడి వల్ల సాధారణంగా మలబద్ధకం ఏర్పడుతుంది. మలబద్ధకం యొక్క లక్షణాలు ఇప్పుడు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. మలం గట్టిగా, పొడిగా లేదా గడ్డలుగా ఉండటం, కష్టమైన లేదా బాధాకరమైన మల విసర్జన, మలం మొత్తం బయటికి రాలేదన్న భావన, ముక్కడం వంటివి సాధారణ లక్షణాలు. ఇప్పుడు మలబద్ధకం ఎలా నివారించుకోవాలో తెలుసుకుందాం. పప్పు ధాన్యాలు, కూరగాయలు, పండ్లు మరియు తృణధాన్యాలు వంటి పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలని ఉపయోగించడం మంచిది. నీరు మరియు ద్రవ పదార్థాలు తాగడం, వ్యాయామం, నడవటం, క్రమమైన శరీర శ్రమ వంటివి చేయడం, మల విసర్జన కొరకు ఒక క్రమమైన సమయాన్ని ఏర్పాటు చేసుకోవడం, మల విసర్జన కోరికను ఆపుకోకుండా ఉండటం, చివరగా వైద్యుని సలహా మేరకు సరైన మందులు వాడటం మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ క్లినిక్.